అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి మహిళలకు ఒక భారీ శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం తరపున ఎన్నికలకు ముందు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలలో చాలా కీలకమైన హామీ వచ్చేసి 18-59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు ప్రతి నెల రూ. 1,500 వారి ఖాతాల్లోకి జమ చేయడం. అంటే ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఈ 18-59 సంవత్సరాల లోపు ఉండే మహిళలకు నెలకు రూ. 1,500 నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేయడం ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకానికి సంబంధించి మొన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించారు. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలనే మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్‌ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. దాన్ని నొక్కడం మరవకండి. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా చివరి దాకా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరపున కొన్ని కీలకమైన హామీలు ఇవ్వడం జరిగినది మహిళలకు. ఇప్పుడు ఆ కీలకమైన హామీలలో ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కూటమి ప్రభుత్వానికి. ఎందుకంటే ఈ మహిళలకు రూ. 1,500 అంటే ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల 18-59 సంవత్సరాలు లోపల ఉన్న మహిళలకు, అన్ని కులాల మహిళలకు ఈ నెలకు రూ. 1,500 వేస్తామని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో ఎక్కువ శాతం మహిళలు ఈ కూటమికే ఎక్కువ శాతం ఓట్లు వేసినట్లు కూడా వారి దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముందుగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసే విధంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే మొన్నటి రోజున జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ అధికారులతో అంటే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని అక్కడ ఉన్నటువంటి అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఎప్పటి నుంచి అమలు అయ్యే అవకాశం ఉంది అంటే దాదాపు ఒక నెల, నెలన్నర లేకుంటే 2 నెలలు పట్టే అవకాశం మాత్రమే ఉన్నది. జనవరి లోపల ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు అనేది ఈ అధికారులు రూపొందిస్తే వెంటనే ఈ పథకానికి సంబంధించి ఒక జీవో అనేది విడుదల అవ్వడం జరుగుతుంది. ఆ జీవోలో ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అంటే ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ ఎవరు ఈ మహిళలు ఈ పథకానికి అర్హత సాధించాలి, ఎటువంటి మహిళలు అర్హులు, ఏ అర్హతలు లేని వారికి ఈ డబ్బులు రావు అనేది ఒక జీవో రూపంలో ఏపీ ప్రభుత్వం రూపొందించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ జీవో వచ్చేంత వరకు వేచి చూడాల్సింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను మాత్రమే రూపొందించాలని, అంటే మార్గదర్శకాలు రూపొందించి ఒక రిపోర్ట్ తమకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు సూచించడం కూడా జరిగినది నిన్నటి రోజున. ఇప్పుడు ఖచ్చితంగా ఒక 2 నెలల్లో అంటే జనవరి లోపే ఈ పథకం యొక్క అమలు అనేది సిద్ధం అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి ఇంకా పూర్తి వివరణ వచ్చిన తర్వాత నేను మీకు ఒక వీడియో రూపంలో ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక క్లుప్తమైన వీడియో చేస్తాను. ఇది ఎప్పటి నుంచి అమలు అయ్యే అవకాశం ఉన్నది అని ఏపీ గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా అప్డేట్ వచ్చిన తర్వాతే నేను కూడా మీకు ఆ అప్డేట్ అనేది తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతవరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, బంధువులు, మహిళలకు, ముఖ్యంగా మహిళలకు 18-59 సంవత్సరాల నిండిన మహిళలకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మధ్యతరగతి వారు ఈ పథకం ఎప్పుడు అమలు అవుతుందని ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రతి నెల రూ. 1,500 వారి ఖాతాల్లోకి పడితే వారు ఏదో ఒక అవసరం తీరుతుంది అనే ఉద్దేశంతో ఒక మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. కాబట్టి అటువంటి వారికి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని షేర్ చేస్తే వారు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు కూడా ఉంటుంది. కాబట్టి థ్యాంక్ యూ.